Hi, hello, welcome back to our channel Can Indian Pilla. This is Harika. This is Raghu. And this is Mamika. ఇవాళ వచ్చేసి నా బర్త్డే. సో బర్త్డే స్పెషల్ గుడికి అయితే వచ్చేసాము. లక్ష్మీ నరసింహస్వామి గుడికి రావాలని నాకు ఎప్పటి నుంచో ఉండే. బ్యాంకోర్లో లేదు లక్ష్మీ నరసింహస్వామి గుడి. సో ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా ట్రై చేస్తున్నాం, అస్సలు కుదరట్లేదు. ఇవాళ కూడా క్లోజింగ్ కన్నా 5 minutes ముందు వచ్చాము మేము. దర్శనం అయితే చాలా బాగా అయింది. ఆ క్లిప్స్ అన్ని ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. హారతి దర్శనం అంతా చేసుకున్నాము. ఇప్పుడైతే ఏదో సీక్రెట్ గా ప్లాన్ చేస్తున్నాడు ఎక్కడికో లంచ్ అని చెప్పేసి. ఎక్కడ రెస్టారెంట్ అంటే చెప్పట్లేదు. నేనేమో ఏదో ఫంక్షన్ కి రెడీ అయ్యాను. సో చూద్దాం. ఓకే, లెట్స్ గో. వెళ్తున్నాం చెప్పొచ్చు కదా. రెస్టారెంట్ అని చెప్పినా అదే ఏ రెస్టారెంట్ చెప్పు. నేనేమో ఫంక్షన్ కి రెడీ అయినా. నువ్వు కరెక్ట్ రెడీ అయినా. అసలు షాపింగ్ కి టైమే లేదు. క్యాబ్ వాడు ఫోన్ చేశారు అడ్రస్ ఏంటి అని చెప్పేసి. అది చెప్పడానికి కూడా దూరం వెళ్తున్నాడు. నాకు ఎక్కడ తెలిసిపోతుందా లొకేషన్ అని చెప్పి. ఇంకా కెన్ యూ మేక్ డక్ సౌండ్ అట్లుంటుందా? వామిక కెన్ యూ మేక్ డాగ్ సౌండ్? డాగ్ సౌండ్. Vamika, can you make cat sound? Vamika, can you make duck sound? Duck sound. Vamika, can you make pig sound? అన్ని సౌండ్స్ ఒకటేనా నీకు? అన్ని యానిమల్స్ ఒకటే సౌండ్ చేస్తాయా? మాకు క్యాబ్ బుక్ అవ్వడానికి చాలా సేపు పట్టింది. క్యాబ్ క్యాన్సిల్ చేస్తూనే ఉన్నారు. బట్ ఫైనల్గా ఒక క్యాబ్ బుక్ అయింది అండ్ మేము డెస్టినేషన్కి కూడా వచ్చేసాము. అండ్ అది ఫలక్నుమా ప్యాలెస్. నేను ఎప్పటి నుంచో రఘుని అడుగుతుండే ఇక్కడ మనం ఒక రోజు లంచ్ డిన్నర్ చేయాలి అని చెప్పేసి. సో అలా నాకు తెలియకుండా సర్ప్రైజ్ ప్లాన్ చేశాను నా బర్త్డేకి. గోల్ఫ్ కార్ట్ వచ్చేసింది ప్యాలెస్ లో తీసుకెళ్ళడానికి. గోల్ఫ్ కార్ట్ లో కూర్చున్నాము, ప్యాలెస్ కి వెళ్తున్నాము. యాక్చువల్గా సర్ప్రైజ్ బాగా ఇక్కడికి వచ్చే వరకు ఉంచుదామని ట్రై చేశాడు కానీ క్యాబ్ ఎక్కగానే డ్రైవర్ చెప్పేశాడు తాజ్ ఫలక్నామా అని చెప్పేసి. వెళ్ళిపోయింది. మామిక పడుకుంది. పీకాక్ అనిపించింది అక్కడ. ప్యాలెస్ దగ్గరికి అయితే వచ్చేసాము. చాలా ప్రశాంతంగా ఉంది కదా. సిటీకి మధ్యలో ఉన్నట్టే లేదు అసలు. మాకు డక్స్, నెమలి, టర్కీస్ అన్ని కనిపించినాయి మధ్యలో. వామి లేచుంటే బాగుండేది. వెళ్ళేటప్పుడు చూద్దాం. Lunch. Is it Palace to 3 o'clock started? The after okay. Okay.
లంచ్ బుక్ చేస్తే లంచ్తో పాటు ప్యాలెస్ టూర్ కూడా ఇంక్లూడెడ్ ఉందన్నమాట ఆ ప్యాకేజ్లో. సో ఆయన అదే చెప్తున్నారు, ప్యాలెస్ టూర్ 3 o'clockకి స్టార్ట్ అవుతుంది, అందులోకి వెళ్ళి లంచ్ ఫినిష్ చేసుకోండి అని చెప్పేసి. సో లంచ్ చేసుకోవడానికి మేము లోపలికి అయితే వెళ్తున్నాము, ప్యాలెస్ లోపలికి. అండ్ మనం రాయల్ ఎంట్రీ ఇంక్లూడ్ చేసుకుంటే ఇలా ఫ్లవర్స్ చల్లుతారనమాట మనం వెళ్ళేటప్పుడు మన మీద. మేమైతే నార్మల్ ఎంట్రీ బుక్ చేసుకున్నాము, రాయల్ ఎంట్రీకి ఎక్స్ట్రా మనీ అనమాట. సో మేమైతే రెగ్యులర్ ఎంట్రీయే బుక్ చేసుకున్నాం, సో నార్మల్గానే వెళ్ళిపోయాము. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనుకుంటా. ఇలా నుంచి చూడండి సిటీ ఎలా అనిపిస్తుందో. క్లౌడీ ఉంది బేసిక్గా. ఇది ఎంట్రన్స్. ఎటాలో మనకు తెలీదు, లోపలికైతే వచ్చింది. పాయింట్ 5 వేసిన అడుగు ఒకసారి. చూడండి ఎలా ఉందో. ఇక్కడ స్ట్రైట్ వెళ్తే అక్కడ రెస్టారెంట్ అంట, ఇవన్నీ రూమ్స్ అనుకుంటా. కొన్ని రూమ్స్ ఇక్కడ రూమ్స్ ఉన్నాయి. లోపల ఎలా ఉంటుంది తెలియదు కానీ బయట నుంచి చూస్తే పెద్ద కాస్ట్ లాగా అనిపిస్తలేవు రూమ్స్. అంటే చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి ఇది తెలంగాణలోనే ఎక్స్పెన్సివ్ హోటల్ అనమాట. రూమ్స్ కూడా లోపల అలానే ఉంటుంది. ప్యాలెస్ కాదు, హోటల్ కాదు, ప్యాలెస్. నిజంగా మనం ఇన్ని ఇయర్స్ తర్వాత దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నా గానీ ఆ రాజులు వాళ్ళందరూ అప్పట్లో ఆమెకి పెద్దగా ఉంటుంది. చూడాలి ఎలా ఉంటుందో అసలు. చాలా మంది ఉన్నారు, ఎవరు ఉండరు అనుకున్నాను. ఈ రెసిడెన్స్ కూడా చాలా మంది ఉంటారు. చాలా వరకు అందరు కూడా మనలాగా ఎక్స్పీరియన్స్ చేద్దామని వచ్చిన వాళ్ళే ఉంటారు. ఇంకెలాగో పెడుతున్నాం కదా, ఒకసారి ఒక డే ఉండి చూద్దాం ఎలా ఉంటుందో సర్వీస్ అని. ఎందుకంటే ఈ ఏరియాలో చాలా చాలా పాష్, అంటే హైదరాబాద్ లో చాలా చాలా పాష్ హోటల్స్, రెస్టారెంట్స్ చాలా ఉన్నాయి కంపారిటివ్లీ. కాకపోతే ఇది ఒక ప్యాలెస్ ఎక్స్పీరియన్స్ అంతే. మనం వెళ్ళి చూస్ చేసుకుంది ఆదా. వ్యూ ఉంది, సిటీ వ్యూ అంత కాస్ట్లీ అండి. పట్టియా. గుడ్ మార్నింగ్ మామీ. మేము కూర్చోగానే మాకు వెయిటర్ వచ్చి వాటర్ అండ్ మెనూ అయితే ఇచ్చారు. అండ్ నాకు ఇక్కడ ఎలకాటనా అంటే తెలియదు కదా, నేను మెనూ చూస్తుంటే వెయిటర్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మెనూలో ఉన్నవన్నీ మేము ఇస్తాం మీకు ఈ 5 course లంచ్లో అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. That will be your soup. Second misbah, that will be your appetizer, starters. And then third wafa, that will be your pilot insert before the mains. And coming to fourth, masgul das karwan. That's the main course along with some curries, squids and biryani. Okay. And then by Joke Shahi, a platter of desserts. So just need your preference, vegetarian or non-vegetarian. మామూలుగా ఈడికొచ్చి కూడా బొంగులో ఉంది. మాకు ఇమీడియట్గానే ఫస్ట్ కోర్స్ వచ్చేసింది అనమాట. సూప్, టమాటో సూప్ ఇచ్చారు, వెజిటేరియన్ కాబట్టి.
స్కూల్ వాళ్ళతో ఆడుతుంది. ఇట్లనే తాగాలా ఇది? అట్లా అనుకుంటాం. టమాటా చారు The best day ever with my lifelines, Vamika and Raghu. Thank you, Mama. నచ్చిందా? Yeah. టూర్ ఇంకా ఫుడ్ ఎలా ఉంటుందో తెలియదు, ఇంకా చూద్దాం. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ గోవాకి అయితే బాగానే ఉంది. జస్ట్ ఎక్స్పీరియన్స్ కోసమే మనం. ఇట్స్ నాట్ ఫర్ ద ఫుడ్, ఇట్స్ ఫర్ ద ఎక్స్పీరియన్స్. లేదు అంటే ఇక్కడ ప్యాలెస్ లో ఉండే రాజులు కూడా ఇట్లా పచ్చళ్ళే తింటారా? ఇల్లు కూడా మనకి సేమ్ మన పచ్చళ్ళ. అంటే నువ్వు మనం తీసుకున్న ప్యాకేజ్ బట్టి పచ్చళ్ళు ఇస్తాడా ఇంకేమి ఇస్తాడా ఉంటుంది. ప్యాకేజెస్ సేమ్, ప్యాకేజెస్ 3 డిఫరెంట్ ప్యాకేజెస్, ప్రైస్ ఆల్మోస్ట్ సేమ్. కాకపోతే ఏంటంటే కుజిన్ డిఫరెంట్. ఇదేమో మొత్తం ఫుల్ ఇండియా, అందులో ఇండియన్ అండ్ కాంటినెంటల్ కూడా ఉండేను. ఇండియన్ అండ్ ఇటాలియన్ ఉంది. ఇంకోటి ఏదో గుర్తులేదు, ఇంకోటి బంగ్లో అని ఉంది. అదేమో నైట్ మాత్రం. నైట్ అయితే నైట్ బాగుంటుండొచ్చు నాన్న, మొత్తం లైట్స్ ఉంటాయి ఉంటది. కానీ మనకు ఆల్రెడీ కొంచెం వేరే ప్లాన్స్ ఉన్నాయి. ఇంకోటి నైట్ ఇక్కడ రావడం అంటే ట్రాఫిక్ ఇవన్నీ మనకి కుదరని పని. వర్షము అవన్నీ వస్తుంది. యాక్చువల్ గా నైట్ బయట ఉంటది డిన్నర్. నేను దాని ఫొటోస్ చూపెడతాను ఎలా ఉంటది అనేది. దాన్ని డిన్నర్, క్యాండిల్ లైట్ డిన్నర్ ఉంటది. కానీ అదేంటిదంటే మనకి కొంచెం కష్టం అని చెప్పి లంచ్ పెద్దగా లంచ్ మనకి ఉన్న సిచ్యువేషన్ కి లంచ్ బెటర్ అని ప్రిఫర్ చేస్తాను. లంచ్ ప్రైస్ ఏం, కాకపోతే ఫుడ్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఉంటుంది అంతే. She has stranger anxiety. Hey, what's your name? Mami, ఆపెట్టు. What's your name? సో స్టార్టర్స్ వచ్చేసాయి. ఇది దహికా కబాబ్ అంట, అది పన్నీర్ టిక్కా, అండ్ ఇది స్వీట్ పొటాటో టిక్కా సంథింగ్. సో లెట్స్ ట్రై. దాని పేరేంటి తెలుసా అసలు? చెప్పు. జిమ్కండి షట్పూరి కిబాబ్. అందుకే అది పలకడానికి రావట్లే అని. ఎలిఫెంట్ యాండ్ ప్యాటీ స్టఫ్డ్ విత్ యోగర్ట్. ఓకే, టేస్ట్ చేద్దాం. చాలా సాఫ్ట్ ఉంది కూడా. ఇది దహికా కబాబ్ అంటే మొత్తం పెరుగుతో చేసిందండి. ఏముంది? కిస్మిస్ స్వీట్ ఉందా? నాకు యూజువల్ గా హాట్ లో కిస్మిస్ అంటే హార్కి నచ్చదు. మిక్చర్ లో వాటిలో కూడా కొన్ని ప్లేసెస్ లో వస్తుంది మాకు. బట్ టేస్ట్ బాగుంది. టేస్ట్ చాలా బాగుంది. పన్నీర్ టిక్కా యాక్చువల్గా నేనేమనుకున్నా అంటే మెరీలో సెలెక్ట్ చేసుకోలేమో అనుకున్నా, కానీ కాదు, ఇది అన్నీ ఇస్తున్నారు మనకి. మెరీలో ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ మనకి ఇస్తున్నారు. కాకపోతే వెజ్ నాన్ వెజ్ అని మనం సెలెక్ట్ చేసుకోవాలి. కానీ మేము వెజ్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి అన్ని వెజ్ ఐటమ్. ఇది దీని ప్రైస్ వచ్చేసి సపరేట్ ఏం లేదు. అన్ని ఫుడ్ అండ్ ప్యాలెస్ స్టోర్ అన్ని కలిపి ఉంటుంది. మీకు ఎండ్లో చూపెడతా. ఎట్లుంది టేస్ట్? బాగుంది, మంచిగా సాఫ్ట్ గా, మంచిగా జ్యూసీ ఉంది. పన్నీర్ రైట్ ఆయిల్ ఎక్కువ ఉంది. స్టార్టర్స్ అయితే హిట్ అన్నమాట. పాపడ్ ఇస్తాను. కలర్ఫుల్ పాపడా. సో మావి ఇప్పుడైతే స్టార్టర్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మెయిన్ కోర్స్. కానీ మెయిన్ కోర్స్ కన్నా ముందు ఈ ప్యాలెట్ అంతా క్లీన్ చేయడానికి సార్బే అనే ఒక డ్రింక్ లాగా ఇస్తారంట. అది ఒకసారి తాగిన తర్వాత కొంచెం ఇదంతా రిఫ్రెష్ అవుతుంది కదా, అప్పుడు మళ్ళీ మన డెజర్ట్ టేస్ట్ మన మెయిన్ కోర్స్ టేస్ట్ తెలవడానికి అది ఇస్తున్నారు. చూద్దాం ఎలా ఉంటుంది అది.
ఏంటిది? అన్ని ఐటమ్స్ అన్లిమిటెడ్, మనకి ఎంత కావాలంటే తినొచ్చు. మనం అంటే మనకి కొంచెం చిన్న చిన్న పోర్షన్స్ ఇస్తున్నారు, అది దానికన్నా పైన కావాలంటే మళ్ళీ చెప్పొచ్చు, ఇస్తారు వాళ్ళు. అన్ని అన్లిమిటెడ్ ఉన్నాయి. అన్లిమిటెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద. బట్ మాకు ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతుంది. 3 వరకు 3కి టూర్ స్టార్ట్ అనమాట, ప్యాలెస్ టూర్. ఒకవేళ మనం ఏమైనా మిస్ చేస్తున్నాము, మనకు లేట్ అయిపోతుంది అంటే మనము డెజర్ట్స్ కానీ ఇంకా లేకపోతే ఏదైనా కంటిన్యూ చేయాల్సిందే, మధ్యలో ఆపేసి టూర్ చేసుకుని తర్వాత వచ్చి కంటిన్యూ చేయొచ్చు. నైస్, థ్యాంక్ యూ. సార్బే ఇచ్చారు, గువావా ఫ్లేవర్ సార్బే అంట. టేస్ట్ చేసి చెప్పమా ఎలా ఉందా. తెలుసునా జామకాయ ఫ్లేవర్? ఫుల్ జామకాయ లాగానే ఉంది. జామకాయలు ఉప్పు కారం వేసుకొని కొంచెం స్వీట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. చూడడానికి అలానే మాస్టర్స్ అట్లా అట్లా ఇచ్చినాడు. జస్ట్ ఒక స్పూన్ ఇచ్చిండు, ఒక చిన్న స్పూన్ అంతే. మెయిన్ కోర్స్ కర్రీస్ వచ్చేసాయి. ఇది సాగ్ అంటే దక్కని సాగ్. అన్ని బాగుంటుంది. అందుకే నేను ఇండియన్ క్విజిన్ చూస్ చేసుకున్నా. మళ్ళీ ఇటాలియన్ అవన్నీ అంటే మనం అటు ఇక్కడ ఎప్పుడు ఎలాగో తింటూనే ఉంటాము. మా ఫుడ్ లంచ్ అయితే హాఫ్ ఫినిష్ అయింది. మెయిన్ కోర్స్ కూడా మేము ఓన్లీ రోటీసే తిన్నాం, ఇంకా బిర్యానీ ఉందన్నమాట. బట్ మాకు టూర్ కి టైం అవుతుంది. సో వాళ్ళు ఏమన్నారంటే మీరు వెళ్ళి టూర్ కంప్లీట్ చేసుకున్నాండి, తర్వాత కంటిన్యూ చేయొచ్చు అని. మాకు కూడా అది బెస్ట్ అనిపించింది, ఎందుకంటే ఆల్రెడీ ఫుల్ అయిపోయింది. బిర్యానీ తినాలంటే ఫుల్ జస్టిఫై చేయలేము దాన్ని. కాబట్టి మేము టూర్కి వెళ్ళేసి వచ్చి మెయిన్ కోర్స్ ఫినిష్ చేస్తాం అండ్ డెసర్ట్ ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాం. సో లెట్స్ గో ఫర్ ద టూర్. ఫింగర్ బాల్ కోసం వెయిటింగ్. యాక్చువల్లీ ఫింగర్ బాల్ హ్యాండ్ వాష్ చేసుకున్నాక విల్ గో ఫర్ ద టూర్. మా టూర్ ఇంకా రెస్ట్ ఆఫ్ ద లంచ్ ఎలా అయిందో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంతవరకు ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యాన్ ఇండియన్ పిల్ల. ఇంకొక వీడియోతో మళ్ళీ తొందరలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.